సరే బిడ్డ, మిమ్మల్ని ఎవరెవరి పేర్లో పెట్టిండ్లో మీరు అంతెత్తుకు ఎదగాలి, మిమ్మల్ని చూసి వాళ్ళు నోరు మూసుకోవాలి. సరే అమ్మ, ఇంతవరకు ఊళ్ళో ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని ఒక రూపాయి తెలియదు, అంతా దేవుని భారం ఎత్తాను. ఏం కాదు బిడ్డ, ఊళ్ళో లంగలు దొంగలే మంచిగా బతుకుతాను. మీరు ఏ తప్పు చేయని వాళ్ళకి మీకేమవుతుంది బిడ్డ, మంచిగా చేసుకొని బతుకుంది. సరే అమ్మ, రాఘవాడు కూడా దాని గురించి ఏముచ్చాడు తీయ అన్నాడు, నువ్వేం టెన్షన్ పడకు, ఇదే చెప్దామని వచ్చినాం మేము కూడా. సరే సూరి, ఈ కానుండి అయినా ముగ్గురు కలిసి మంచిగా చేసుకోండి. సరే అమ్మ, మేము ఆ వడ్లకి అడిగేస్తాం, మళ్ళీ సాయంత్రం వస్తాం. ఏంటి రాఘవ, నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? అసలు నా కాల్ లిఫ్ట్ చేస్తలేవు కదా. జానకి, నువ్వు నా మీద అడగడం కాదు, మీ నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నేను ఏం తప్పు చేసాను చెప్పినాను అంటాడు. చెప్పు, నువ్వు ఇక్కడికి వచ్చేది మీ నాన్నకు తెలుసా? మా నాన్నకు తెలుసు. దా ఇంటికి దా, మన ఇద్దరికి పెళ్లి చేస్తాడట. నీ నాన్నకు తెలిసి ఇక్కడ రాణిస్తాడా నన్ను? నీ